మనం ఏదైనా ఇన్స్టెంట్గా చట్నీ చేయాలంటే ఏ వంకాయనో దొండకాయనో లేదంటే టమాటోతో చేస్తాం కదా. నేను ఇప్పుడు చూపించబోయేది మనకి ఇప్పుడు సీజన్లో దొరికే మామిడికాయలతో ఇన్స్టెంట్గా చట్నీ తయారు చేసుకోవడము. శనగపప్పును ఒక 15 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఇక్కడ ఉల్లిగడ్డని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇంకా కొంచెం జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు, ఇంకా వెల్లిపాయలు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లము, ఉప్పు, ఇంకా పసుపు, టేస్ట్కి తగినంత కారం పొడి, పులుపుకి తగ్గట్టుగా బెల్లము, ఉప్పు, కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. దీనికి పోపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పోపు కూడా వేసుకోవట్లేదు. ఇంకా దీన్ని మనం జొన్న రొట్టెకి కానీ అన్నంకి కానీ చపాతీకి కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది. మనకి అప్పడాలు ఎండలో పెట్టుకుంటాం కదా, ఎండతో ఎక్కువ పని లేకుండా కిచెన్లోనే ఆవిరి కుడికించుకొని కూడా అప్పడాలు పెట్టుకోవచ్చు అని మీకు తెలుసా? ఆ వాయప్పడాలు తయారు చేసుకున్న విధానం చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని ఫుల్ లింక్ను ఒకసారి చెక్ చేయండి.